నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. ఉపా చట్టం అనేది ఈ భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించే చట్ట విరుద్ధమైన పనులు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన యాంటీ టెర్రర్ చట్టం. దీని పూర్తి పేరు అక్రమ కార్యకలాపాల నివారణ చట్టం. ఇది 1967లోనేటువంటి చట్టం. సో దీన్ని ఏమంటారంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటారు. దీని అయితే భారతదేశంలో ఉప చట్టం అనగానే ఒక సంచలనం అనేది గతంలో కొన్ని సందర్భాల్లో చూసాం. దేశ భద్రతకు ముప్పు తెచ్చే శక్తుల గుండెల్లో వణుకు పుట్టించే చట్టం ఇది. అయితే ఇటీవల కాలంలో ఈ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయంగా మారింది. అసలు ఈ ఉపా చట్టం అంటే ఏంటి? ఇప్పటి వరకు ఈ చట్టం కింద ఎంతమందిని అరెస్టు చేశారు? ఇందులో అసలు బెయిల్ వస్తుందా రాదా? ఈరోజు మన ప్రత్యేక కథనంలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఉపా అంటే ఏంటి? ఇప్పటివరకు ఉపా చట్టంలో ఎంతమంది మీద కేసులు పెట్టారు? అసలు ఉపా చట్టం కేసు పెడితే, ఉపా చట్టం ప్రయోగిస్తే బెయిల్ వస్తుందా రాదా? ఇలాంటివన్నీ అంశాలని. సరే, అన్లాఫుల్ యాక్టివిటీస్కి సంబంధించి ప్రివెన్షన్ యాక్టు దీన్ని అన్లాఫుల్ అనే దాని మీద యాక్ట్ దీని ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అంటారు. దీన్ని దేశాన్ని విభజించాలనే కుట్రలో, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే చర్యలపై నిఘా ఉంచడానికి 1967లోనే దీనిని కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక సవరణతో ఈ చట్టానికి మరిన్ని కోరలు వచ్చాయని గతంలో కోరలు వచ్చాయి. అయితే గతంలో కేవలం ఒక సంస్థను మాత్రమే ఉగ్రవాద సంస్థగా ప్రకటించే అధికారం ఉండేది. కానీ 2019 సవరణ ద్వారా ప్రభుత్వం ఏదైనా ఒక వ్యక్తిని కూడా నేరుగా ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే సాధారణ చట్టాల కంటే నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే గణాంకాల్లోకి మనం వెళితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో NCRB అధికారిక లెక్కల ప్రకారం అరెస్టుల సంఖ్య మనం చూస్తే, ఇది NCRB అధికార లెక్కల ప్రకారం ఇప్పుడు వరకు దీని కింద అరెస్ట్ అయిన సంఖ్య చూస్తే కేవలం 2019 నుండి ఇది చట్టం సవరణ జరిగిన తర్వాత 2020 మధ్య 5 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా 10,440 మందిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఏ రాష్ట్రంలో ఎక్కువ జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ అత్యధికంగా 3,662 మందిని, ఉత్తరప్రదేశ్లో 2,805 మందిని అరెస్ట్ చేశారు. అస్సాము, మణిపూరు, జార్ఖండ్ ఈ రాష్ట్రాలు దీని తర్వాత స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడే అసలైన ట్విస్ట్ అవుట్ మనం చూస్తూ ఉంటాం. 5 ఏళ్లలో 10,000కు పైగా అరెస్టులు జరిగితే, కోర్టుల్లో నేరం నిరూపణ అయితే శిక్ష పడిన వారు కేవలం 335 మంది మాత్రమే. అంటే శిక్షల శాతం కేవలం 3.2% మాత్రమే. మిగిలిన 96% పైగా ప్రజలు ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగా జైళ్లలోనే మగ్గిపోతున్నారు, లేదా సరైన సాక్ష్యాలు లేక తర్వాత విడుదలవుతున్నారు. ఇక అందరిలోనూ ఉన్న అతిపెద్ద ప్రశ్న, ఈ చట్టం కింద బుక్ అయితే బెయిల్ వస్తుందా రాదా? దీనికి సరైనటువంటి సమాధానం రావడం చాలా చాలా కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. సాధారణ క్రిమినల్ చట్టాల ప్రకారం బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది మినహాయింపు. కానీ ఉపా చట్టంలో సీన్ రివర్స్ అవుతుంది. ఇక్కడ జైలే ఒక రూలు, బెయిల్ అనేది కేవలం ఒక మినహాయింపు. సెక్షన్ ఒకటి యాడ్ అవుతుంది. అందులో సెక్షన్ 43D
సబ్సెక్షన్ 5లో మనం చూస్తే ఈ చట్టంలోనే నిందితుడిపై మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజమై ప్రైమాఫెసి ట్రూ అని కోర్టు భావిస్తే ఇక వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే కనుక సాక్ష్యాధారాల పరిశీలన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో అదే సమయంలో నిందితుడు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి బయట సాక్ష్యాలు చూపించడానికి వీలుండదు. సేమ్ టైము పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ ఆధారంగానే కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పోతే 180 రోజులు సమయం సాధారణ కేసులో పోలీసులు 60 నుండి 90 రోజులు ఛార్జ్షీట్ వేయాలి. కానీ ఊపా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి 180 రోజుల వరకు సుదీర్ఘ సమయం లభిస్తుంది. అంతవరకు నిందితుడు జైల్లోనే ఉండాలి. మరి బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పులు ఇచ్చింది. కొన్ని కీలక తీర్పులు అంటే కే నజీబ్ కేసు తీర్పును ప్రస్తావిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, వేగవంతమైనటువంటి విచారణ అంటే స్పీడ్ ట్రయల్ అన్నమాట పొందే హక్కు ఉంటాయని స్పష్టం చేసింది. సో ఉపా చట్టం అంటే ఏంటి, ఉపా చట్టం కింద అరెస్ట్ అయితే ఛార్జ్షీట్ ఏంటి, మన స్థితిగతులు ఏంటి, ప్రైమాఫెసి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా చెప్పడం జరిగింది. కానీ 2019 నుంచి 2023 మధ్యలో 10,335 కేసులు నమోదయ్యాయి. అవి కూడా ఎక్కువ ఏ రాష్ట్రాల్లో నమోదయ్యాయంటే జార్ఖండ్, మణిపూరు లాంటి కొన్ని రాష్ట్రాల్లో నమోదయ్యాయి, ఒక 4-5 రాష్ట్రాల్లో. సరే, ఈ ఉపా చట్టాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ ఇప్పటికే చర్చలు జరిగాయి, పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అంటే దేశ సార్వభౌమానికి నష్టం కలిగే విధంగా ఎవడైనా సరే ప్రవర్తిస్తే, ఆధారాలతో పాటు అడ్డంగా దొరికితే వాడి మీద ఈ దేశద్రోహం, రాజ్యద్రోహం కేసు కట్టి బొక్కలో నూకుతారనేది స్పష్టమవుతుంది. అది ఇక్కడ చూసాం కదా మనం. ఇప్పుడు ప్రశ్న రావణ్ తను ఏం చేశాడంటే, తమ్ముడు నోటుకొచ్చిన చెత్తంతా వాగాడు. వాగటం అంటే ఎట్లా వాగాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం కదా, ఇట్లా మాట్లాడాల. ఉపా చట్టం అప్లై అయ్యేలా మాట్లాడాడు. సరే, అది ఎప్పుడు మాట్లాడాడు అంటే ఇవాళకి ఏం మాట్లాడలేదు, సంవత్సరాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సంవత్సరాలుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు, మాట్లాడాడు కూడా. దానికి ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తన మొబైలు ద్వారా వస్తున్నటువంటి సమాచారమే కాకుండా, తన వీడియోల్లో మాట్లాడింది, బహిరంగ వేదికల మీద మాట్లాడిందే కాకుండా ఇంటర్నల్గా ఎలాంటి కుట్రలకు మనోడు కారణం, ఎలాంటి కుట్రలకు దారి తీశాడు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఆ సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఎలాంటి పదాలని ఉచ్చరించాలనుకున్నాడు ఆ ఫోన్లో, అంటే అతను ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కలిగి ఉన్నాడు అనేది ఆ మొబైల్ చెప్తున్నాడు. ఈరోజు ఫోరెనిక్స్ ల్యాబ్ నుంచి దాని డేటా రికవరీ చేసి ఆధారాలు బయటకు తీస్తుంటే పిస్తుపోయే ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళల పట్ల అబ్యూజింగ్, అసభ్యకర ప్రవర్తన, వాళ్ళ మీద అఘాయిత్యాలు, లోబర్చుకోవడాలు, బెదిరింపులు, ఇవన్నీ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. సో కాబట్టి ఉపా చట్టానికి రావణ్ అర్హుడా కాదా అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉపా చట్టంలో ఉండేటువంటి పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఉపా చట్టం అంటే ఏంటి, దాని మీద ఎవరి మీద పెడతారు, 2019 నుంచి 2023 వరకు ఇన్ని కేసులు అవడం గల కారణాలు ఏంటి, ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అంటే అసలు ఉపా చట్టం అనేది నాకు తెలిసి రీసెంట్గా ఇప్పుడే ఉంటవే. అంతకుముందు ఉపా చట్టాలు పెట్టారు, అంతకుముందు చాలా కేసులు పెట్టారు, విన్నాం, కానీ వార్తలు వేసాం, కానీ ఉపా చట్టం అంట అనుకున్నాం. కానీ ఉపా చట్టం ఆంధ్రప్రదేశ్లో అందున గన్నవరం పోలీస్ స్టేషన్లో ఒక యూట్యూబర్ మీద నమోదవుతుంది అనుకోవాలి. ఉపా చట్టం పెట్టినప్పుడు అందరూ పోలీసులు
ఏంటి ఒక యూట్యూబర్ మీద ఊపా చట్టమా? ఇది వీడియోలో మాట్లాడితే ఊపా చట్టమా అన్నారు. కాదు, వీడియోలో మాట్లాడితే ఊపా చట్టం కాదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలు, చాలా కీలకమైన అంశాలు సెల్ ఫోన్లో నిక్షిప్తమై ఉన్నాయి. సో అందుకు ఊపా చట్టం పెట్టినట్టుగా ఇప్పుడు అందుతున్న సమాచారం. సో ఎవడైనా భవిష్యత్తులో ఊపా చట్టం అంటే అవగాహన లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతే, లేదా ఈ దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కానీ కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. 180 రోజులు జైల్లో ఉంటారు. సో పోలీసు ఛార్జ్షీట్ వేయాలి. తర్వాత ఈలోపు టెక్నికల్గా ఆధారాలు దొరుకుతాయి. బెయిల్ రావడానికి సుదీర్ఘకాలం పట్టొచ్చు. బెయిల్ వచ్చిన వాళ్ళు తక్కువైతే, శిక్ష పడిన వాళ్ళు తక్కువైతే, అసలు సుదీర్ఘకాలంగా జైల్లో ఉండి సాక్ష్య ఆధారాలు లేక సుదీర్ఘకాలంగా జైలుల్లో మగ్గి ఎప్పటికో రిలీజ్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే నోరు దగ్గర పెట్టుకోవడం అనేది చెప్తుంది. ఊపా చట్టం ఏం చెప్తుందంటే దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అది అతను బచ్చలకూరి జోసెఫ్ అయినా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతే. థ్యాంక్ యూ.